This is Baira Saubotraju, Director, Spectrum IS Academy, 2/1 Brodipeta, Guntur. Group 2 గురించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు డే టు డే ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన దగ్గర నుండి నేటి వరకు మనం అనేక వీడియోలు చేస్తూ వస్తున్నాం. గ్రూప్ 2 స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ కూడా పరిగణలోకి తీసుకొని వీడియోస్ చేయటం జరుగుతుంది. మనం అంతిమంగా ఈ అన్ని ఎగ్జామినేషన్ జరిగింది, కీ రిలీజ్ అయ్యింది, మార్కులు అందరూ కూడా చూసుకోవటం జరిగింది. దీని మీద మనకు రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కట్ ఆఫ్ల గురించి కానీ, లేకపోతే జోనల్ ప్యాటర్న్ గురించి కానీ, లేకపోతే పోస్టల్ ఆప్షన్ గురించి కానీ, వెబ్ నోటింగ్ గురించి కానీ, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. రైట్, ఓకే, బాగుంది. ఇప్పుడు ఫైనల్గా మనకు ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే, క్వాలిఫై అయిన తర్వాత ఇమీడియట్గా మన ముందు ఉండేటువంటి ఒక గడువు సమస్య CPT టెస్ట్. సో ఈ వీడియోలో ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ CPT టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇవాళ ఉన్నటువంటి ఆధునిక సమాజంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మనకి కంప్యూటర్ లిటరసీ అనేది ఎసెన్షియల్ అయ్యింది. ఈవెన్ ఏన్షియంట్గా మెడికల్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్క టేబుల్కి ఒక డెస్క్టాప్ ఇచ్చి సిస్టమైజ్ చేయటం జరిగింది. సో అట్లానే ఇప్పుడు నూతనంగా వస్తున్న వాళ్ళు ఇంకా అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది చాలా అవసరమైనటువంటిది. కాబట్టి APPSC జీవో నెంబర్ 26 ప్రకారం CPT టెస్ట్ కావాల్సినటువంటి సిలబస్ను ఫ్రేమ్ చేసింది. సో ఈ సిలబస్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే CPT టెస్ట్లో మనం ఎలా ఉత్తీర్ణత చెందాలి, దీనికి ఒక క్రైటీరియా ఇవ్వటం జరిగింది. OC వాళ్ళకైతే 40% మార్క్స్ రావాలి, BC వాళ్ళకైతే 30%, 35% మార్క్స్ రావాలి, SC ST వాళ్ళకైతే 30% క్వాలిఫై కావాలి. ఇట్లా పర్సంటేజ్ వైజ్ OC, BC, SC ST మనకి APPSC ఇవ్వటం జరిగింది. సో CPT టెస్ట్ అనేది అసలు ఎన్ని మార్కులకు ఉంటుంది, దీని యొక్క సిలబస్ వివరణ ఏంటి అని పరిశీలించినట్లయితే మనకి 2018 నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే కంపారిటివ్గా అంటే తులనాత్మకంగా 2018 నోటిఫికేషన్, 2023 నోటిఫికేషన్ అంటే ప్రస్తుత నోటిఫికేషన్ మనం పరిశీలించినట్లయితే దీనికి కొంచెం వేరియేషన్ చేశారు. గ్రూప్ 2 సిలబస్ మనకి పేపర్స్ 450 మార్క్స్ 300గా మెయిన్స్లో మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి కంప్యూటర్స్ దాంట్లో ఏం చేశారా అంటే ఈ CPT టెస్ట్లో గతంలో ఉన్నటువంటి 30 minutes 60 క్వశ్చన్స్ని దాన్ని మార్చేసి ఇప్పుడు వచ్చేసి 60 minutes 100 క్వశ్చన్స్ చేయటం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి 60 minutes 100 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్కి దాన్ని ఫ్రేమ్ చేశారు. దీనిలో మళ్ళీ పార్ట్ A, పార్ట్ Bగా రెండుగా ఇవ్వటం జరిగింది. పార్ట్ A అనేది మనకి 20% కవర్ చేస్తుంది, పార్ట్ B అనేది మనకి 80% కవర్ చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి పార్ట్ A సిలబస్ ఏంటి, పార్ట్ B సిలబస్ ఏంటి మనం పరిశీలన చేసినట్లయితే పార్ట్ Aలో MCQలో ఇవ్వటం జరుగుతుంది. అంటే మనకి ఎగ్జామినేషన్కి సిస్టమ్ని మనకి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ఒక 20 మనకి క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్ మీదే ఇస్తారు. దానికి సిలబస్ ప్రత్యేకంగా మనకి రిలీజ్ చేశారు. సిలబస్ చూసినట్లయితే ఒకసారి మనకి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్స్, బేసిక్ ఆపరేషన్స్, అదేవిధంగా ఈమెయిల్, వెబ్ నోటింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ కానీ, పార్ట్స్ నేమ్స్ కానీ, ప్రాసెస్ సిస్టమ్ కానీ, యూనిట్స్ గురించి కానీ వీటన్నిటి మీద ఏంటంటే 20 MCQ 20 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది బేసిక్ నాలెడ్జే కాబట్టి మనం ఈ కంప్యూటర్లో కూడా అందరికీ ఈజీగానే ఉంటుంది. చూస్తున్నాం మనం అందరం కూడా అలవాటు అయ్యాం. దీన్ని కొంచెం ఒక కోర్సుగా తీసుకొని ఎవరైతే మనం ఇప్పుడు ఉద్యోగాన్ని పొందబోతున్నామో, ఎవరైతే క్వాలిఫై కాబోతున్నామో కోర్సుగా తీసుకొని ఒక సీరియస్గా దీన్ని మనం ఒక ఇన్స్టిట్యూషన్ అంటే మనకి నాలెడ్జ్ లేకపోయినట్లయితే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఈ బేసిక్స్ నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పార్ట్ A అనేది మనకి ఏంటంటే 20 మార్క్స్కి ఉంది. పార్ట్ B వచ్చేసి మనకి 80 మార్క్స్ ఉంది. పార్ట్ B కూడా మనకి అది కొత్త ఏమీ కాదు. చాలామంది విద్యార్థులకి ఎలా MS వర్డ్ క్రియేట్ చేయాలి, ఎలా MS వర్డ్ని రీక్రియేట్ చేయాలి, దాన్ని ఎలా టైప్ ఎలా చేయాలి, అట్లానే ఫర్ మినిట్ ఎన్ని వర్డ్స్ టైప్ చేయాలి, ఆ ఇటాలిక్ వర్డ్స్ ఎట్లా ఉండాలి, అండర్లైనింగ్ వర్డ్స్ ఎట్లా ఉండాలి, పేజ్ సైజ్ ఎట్లా ఉండాలి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే పార్ట్ Bలో నెంబర్ 1 క్వశ్చన్గా ఇచ్చారు. అంటే ఎన్ని బేసిక్స్, MS వర్డ్ బేసిక్స్. MS వర్డ్ బేసిక్స్ తర్వాత మనకి స్ప్రెడ్షీట్ అని చెప్పేసి అంటాం, లేదా ఎక్సెల్ షీట్ అంటాం. అంటే డేటాను తీసుకుని డేటాని దాంట్లో ఇన్సర్ట్ చేసి ఆ డేటాని మనము డివైడ్ చేసి యాడ్ చేసి
వాటిని క్రియేట్ చేయటం, రీక్రియేట్ చేయటం, లేకపోతే సమ్ ఆఫ్ ది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం, ఇటువంటిదంతా కూడా మనకి ఏంటంటే రెండో అంశంగా పార్ట్ బిలో పెట్టారు. ఇది కూడా మనకి చాలా ఈజీ అయినటువంటి అంశమే. మూడో అంశంగా మనం పరిశీలన చేసినట్లయితే టైపింగ్ ప్రాక్టీస్. అసలు ఎన్ని మనం వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. కొంతమందికి ఏంటంటే కంప్యూటర్స్ అనేవి ఏంటంటే రోజు మనం ఆపరేట్ చేస్తుంటే మనకి అవి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ నుంచి కాకుండా మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత అన్ని ఫోన్లో చేస్తున్నాం. ఫోను కంప్యూటర్ దాదాపు దగ్గరగానే ఉన్నాయి. సో అలా కాకుండా ఒక కోర్సుగా తీసుకొని ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఒక 4 రోజుల పాటు లేదా 15 days పాటు 20 days పాటు దీన్ని మనం స్ప్రెడ్షీట్ తయారు చేయటం, వర్డింగ్ టైప్ చేయటం, పేజ్ క్రియేట్ చేయటం, ఆ తర్వాత ఇటాలిక్ వర్డ్స్, ఫాంటింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సిస్టంలో ఇవన్నీ మనకి క్రియేషన్, రీక్రియేషన్ చేయమని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు, మనం చేయాలి, చేసి మొత్తాన్ని సేవ్ చేయాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది దాదాపుగా కూడా మనకు ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, ద కంటెంట్ ఏంటి, ద మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, మనం షీట్స్లో చూపించుకుంటూ వస్తాం. క్లిక్ చేసుకుంటూ ఆ యొక్క మొత్తం ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ, లేకపోతే ఒక స్టోరీ లాంటిది కానీ, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఒక పాలసీ మ్యాటర్ కానీ, సో ఈ విధంగా ఉంటుందని డిజైన్ చేసి దాన్ని మనం సేవ్ చేయగలగాలి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఏంటంటే ఇది కంప్యూటర్ బేసిక్స్ అని చెప్పేసి అంటాం. ఈ సిపిటి టెస్ట్ అనేది ఈ కంప్యూటర్ బేసిక్స్ మీద క్రియేట్ చేశారు. పార్ట్ బి వచ్చేసి మనకి 80 మార్క్స్గా ఉంది, పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్గా ఉంది. ఈ 20 + 80 100 మార్క్స్లో ఓసీ అభ్యర్థులు 40% దాటాలి. అది బీసీ అభ్యర్థులు అంటే కేటగిరీస్ అన్నీ కూడా ఏబిసిడి వీళ్ళందరూ కూడా ఏంటంటే 35% దాటాలి. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30% దాటాలి. దీన్ని మనం నెగ్లిజెన్సీ చేయకూడదు. ఒకవేళ మనకి మంచి మార్కులు వచ్చి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి లేకపోతే ఏఎస్ఓ వచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం నిష్ణాతులు కాకపోతే అవకాశాన్ని కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ computer proficiency test. If it is not possible individually, please go to some institution. There you will join as a student and learn the things. ఆటోమేటిక్గా 4-5 days తర్వాత అవి మనకు లైన్లోకి వస్తాయండి. మీరు ఒక 20 days పాటు చేసినట్లయితే ఈజీగా, ఇప్పుడు కంప్యూటర్ మనం స్మార్ట్ ఫోన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. కానీ టైప్ స్పీడ్కి తప్పనిసరిగా కూడా మనకి ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి. టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి టైప్ స్పీడ్ని పెంచుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ మీద చేయొచ్చు. తర్వాత దీన్ని మనం రిమూవ్ చేయటం, డిలీట్ చేయడం ఎట్లా, సేవ్ చేయటం ఎట్లా, సో బ్యాక్ స్పేస్కి వెళ్ళటం ఎట్లా, దాంట్లో పార్ట్స్ ఏంటి, సో ఇంటర్నెట్, ఈమెయిల్, వెబ్ సిస్టమ్, వెబ్ ఆపరేటింగ్, సో ఇవన్నీ కూడా మనకి అవసరమైనటువంటివి. కాబట్టి సిపిటిలో కొత్త అంశాలు ఏమి లేవండి. గత కంప్యూటర్ విద్య మనకి గత 20 సంవత్సరాల నుంచి మనకి ఇంట్రడ్యూస్ అయ్యి ముందుకు పోతూ ఉంది. కాబట్టి దీన్నే మనం ఒక పరీక్షగా తీసుకొని మనం ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు పొంది ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్ హూ విల్ బీ క్వాలిఫై ఇన్ ది Group 2 coming Group 2 results. They should prepare for CPT test. It is necessary one. Take care of it. Okay. Thank you very much.